అసలు ప్రపంచంలో మొదట పేలు ఎలా పుట్టాయి? మీ తలలో ఉండే పేలు ఎక్కడి నుంచి వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పేలు మనుషుల కంటే చాలా పురాతన జీవులు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పేలు పూర్వీకులు సుమారు 10 కోట్ల సంవత్సరాల క్రితం నుండే ఈ భూమిపై జీవిస్తున్నాయి. అంటే డైనోసార్లు ఉండే కాలంలోనే ఈ పేల పూర్వీకులు ఉండేవారని భావిస్తున్నారు. మొదట్లో ఇవి పక్షులు, ఇతర జంతువులపై ఉండే చిన్న పరాన్న జీవులుగా ఉండేవి. కాలక్రమేణా జంతువులు, పక్షులు, కోతులు, మనుషులు ఇలా వేరు జీవులతో కలిసి పరిణామం చెందాయి. అంటే ఎవల్యూట్ అయిపోయాయి అనమాట. మనిషి తలలో ఉండే పేలు గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం మనుషుల తల పేలు మరియు శరీర పేలు సుమారు 1,00,000 సంవత్సరాల క్రితమే వేరు జాతులుగా విడిపోయాయి. ఇది మనుషులు బట్టలు ధరించడం ప్రారంభించిన కాలంతో సంబంధం ఉండొచ్చని వారు భావిస్తున్నారు. అంటే మనుషులు బట్టలు ధరించడం మొదలు పెట్టక ముందు అన్ని పేలు ప్రధానంగా జుట్టులోనే ఉండేవి. తర్వాత కొన్ని బట్టల్లో జీవించడానికి అలవాటు పడ్డాయి. అవే శరీర పేలుగా మారాయి. కాబట్టి పేలు ఒక్కసారిగా పుట్టుకొని రాలేదు. కోట్ల సంవత్సరాల ఎవల్యూషన్ లో జంతువుల మరియు మనుషులకు అనుగుణంగా మారుతూ వచ్చాయి. మరి ఆలోచించండి, మీ తలలో కనిపించే ఆ చిన్న పేనుకు డైనోసార్ కాలం వరకు వెళ్లే చరిత్ర ఉందంటే నమ్మగలరా? ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి.